నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు దేశ ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో రైతులకు మేలు జరుగుతుందని బీజేపీ బైన్సా మండల అధ్యక్షురాలు దేగాం గ్రామ సర్పంచ్ సిరం సుష్మారెడ్డి అన్నారు. బుధవారం దేగాం గ్రామంలో ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధిని సంవత్సరానికి 10,000 రూపాయలు పెంచిన సందర్భంగా మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సందర్భంగా మాట్లాడారు. రైతులకు సబ్సిడీపై ఎరువులు ఇవ్వడంతో పాటు ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందన్నారు. అదే బాటలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పనిచేస్తూ విద్య, వైద్యం, సాగునీరు ధ్యేయంగా ముందుకు సాగుతున్నారన్నారు. రామారావు పటేల్ నాయకత్వం, మాతా కీ నరేంద్ర మోడీ నాయకత్వం, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం. భారత్ మాతాకి నిజంగా నరేంద్ర మోడీ మన రైతుల పాలిట దేవుడు. ఎందుకంటే ఎరువుల ధరలు కానీ మరియు అనేక సమస్యలు ఎక్స్పోర్ట్ విషయంలో కానీ సరైన మద్దతు ధరలు కానీ అన్నిట్లో మనకు వెన్నంటి ఉంటున్నాడు. ఇంకోటి విషయం ఏంటంటే మనకు సంవత్సరానికి ఒక రైతుకు 2,000 చొప్పున 6,000 రూపాయలు ఇచ్చేటోడు. కానీ ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు, ఏ ఆయన మాట ఇవి కూడా ఇయ్యలే. కానీ అనుకోకుండా రైతుల పాలిట రైతుల బాధలు చూసి 10,000 సంవత్సరానికి 10,000 చొప్పున చేయడం మనందరికీ ఆనందదాయకం, చాలా గొప్ప వరమని నేను ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాను. భారతదేశానికి మొత్తం భారతదేశంలో రైతులకు 2,000 చొప్పున 3 టర్ములు 6,000 రూపాయలు ఇస్తుండే నరేంద్ర మోడీ. ఇవాళ ఏ ఎన్నికల హామీ లేకుండా, ఎన్నికలకు పోకుండా అందరికీ ఆయన రైతు బాధలు తెలుసు కాబట్టి, రైతు పరిస్థితులు తెలుసు కాబట్టి ఇలా మనం అడగకుండా ఏ ఎన్నికలు లేకుండా 10,000 రూపాయలు చేసిండు. మన తెలంగాణ గవర్నమెంట్ ఉన్నది పెద్ద పెద్ద హామీలు ఇచ్చింది. 2 టర్ములు 15,000, ఎకరానికి 15,000 హామీలు ఇచ్చి ఇప్పటి వరకు రైతు రుణమాఫీ చేయలేదు, రైతు బంధు, రైతు భరోసా లేదు. ఈ మన రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకొని పనిచేయాలి. ఈరోజు బైన్సా మండలంలోని దేగాం విలేజ్లో మా గ్రామస్తులు రైతులు అందరం కలిసి నరేంద్ర మోడీకి పాలాభిషేకం చేయడం జరుగుతున్నది. ఎందుకనంటే కిసాన్ సమ్మాన్ నిధి ఇది గత 2019 నుంచి కొనసాగుతున్నది. దీన్ని సంవత్సరంకు 6,000 నుంచి 10,000 పెంచిన ఘనత మా నరేంద్ర మోడీ గారికే దక్కింది. దానికి మా రైతులందరం సంతోషపడి రైతు కోరికలను తీర్చుకుంటా, రైతు బాధలకు, ఎరువులకు, ఎన్నిటికో సహాయం చేస్తున్న మా నరేంద్ర మోడీ గారిని, ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్ గారిని మేము అభినందిస్తున్నాము. అలాగే మా రామారావు పటేల్ గారి నాయకత్వంలోని మా రైతులకు అంత న్యాయంగా జరుగుతున్నదని మేము దానికి సహకరిస్తాము. ప్రతిదానికి కూడా ఇప్పుడు అసెంబ్లీలో కూడా మా సమస్యలపైన మాట్లాడి గొంతెత్తి ఒక గొంతునై ఎన్నో ప్రజల సమస్యలను తీర్చుతున్న ఘనత మా రామారావు పటేల్ గారికే దక్కుతుంది. భారత్ మాతాకి, భారత్ మాతా.